లాస్ట్ వీక్ పృథ్వీరాజ్ గారు వచ్చారు అండ్ ఈ ఓన్లీ ఒక సెలబ్రిటీ మన క్లినిక్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 1 hour స్పెండ్ చేశారండి. బేసిక్గా ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళ అకార్డింగ్లీ మనం నడవాల్సి వస్తుంది. బట్ మస్తాన్ గారు ఏంటి అంటే అక్కడ అసలు నాకు ఈ రిక్వైర్మెంట్ ఇది చేయగలరా అంటే నేను చేపిస్తానని చెప్పేసి ఆయనతో మాట్లాడి ఆల్మోస్ట్ ఒక 1 hour నాతో స్పెండ్ చేయడం కాకుండా మా స్టాఫ్తో స్పెండ్ చేశారు. స్టాఫ్తో ఇండివిజువల్ ఫోటోస్ దిగారు అండ్ పేషెంట్స్ని వెళ్ళి పేషెంట్స్ని కన్సల్ట్ చేశారు. లైక్ వాళ్ళతో బాగోగులు అడిగారంట. అంత ఫీడ్బ్యాక్ పేషెంట్స్ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత ఈ గేవ్ ఎ బ్యూటిఫుల్ రివ్యూ అబౌట్ అవర్ క్లినిక్. చాలా బాగా రివ్యూ ఇచ్చారు. నేను 10,000% సాటిస్ఫైడ్ విత్ ద సర్వీస్. హలో ఆల్, వెల్కమ్ టు ఎంఎన్ సెలబ్రిటీ యాడ్స్ అండ్ ఈవెంట్స్. ఈ వీక్ కూడా మా బిఎన్ఐ ఇయాన్స్ మీటింగ్ గుంటూరు ది అన్నపూర్ణ రాయల్ హోటల్లో జరిగింది. ఈ వీక్ హైయెస్ట్ థ్యాంక్ యూ నోట్స్ అయితే చెప్పాను. నేను ఆల్మోస్ట్ 4 థ్యాంక్ యూ నోట్స్ అయితే చెప్పాను. చాలా మంది బిజినెస్ ఓనర్లకి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది, బిఎన్ఐలో జాయిన్ అయిన తర్వాత బిజినెస్ వస్తుందా అని. నాకు కూడా స్టార్టింగ్ డేస్ లో ఉండేది ఆ ఫీలింగ్. అయితే చాలా వరకు నాకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది బిఎన్ఐ ద్వారా బిజినెస్ ఎలా జనరేట్ చేయాలో అని. ఖచ్చితంగా ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్ కి బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఇది బిఎన్ఐ అనేది. ఖచ్చితంగా మీరందరూ ఒక్కసారి మీ ఏరియాలో బిఎన్ఐ ప్లాట్ఫామ్ అనేది ఉంటే ఒకసారి విజిటర్ గా వెళ్ళండి. సపోజ్ మీరు ఒక బిఎన్ఐ మీటింగ్ కి విజిటర్ గా వెళ్ళారనుకోండి, మీకు ఒక 30 to 40% వరకు ఒక క్లారిటీ వస్తుంది హౌ టు జనరేట్ బిజినెస్ ఇన్ బిఎన్ఐ అని. బిఎన్ఐ గురించి మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మీరు ఆలోచించుకోండి జాయిన్ అవ్వాలా వద్దా బిఎన్ఐలోని.